సీతారాంపేట యూత్ కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ 135వ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు సీతారాంపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను, అస్పృశ్యత, అంటరానితనం కష్టాలను అనుభవించి అటువంటి కష్టాలను అనుభవించకుండా భావితరాలకు రాజ్యాంగాన్ని రచించి ఉన్నతమైన స్థితిలో బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఎదగాలని ఎంతో కృషి చేశారు. అటువంటి మహనీయుల త్యాగ ఫలాలను రాజ్యాధికారం దిశగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులుగా పదవులు పొందుతున్నామని, యువత అంతా డాక్టర్ బాబాసాహెబ్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలన్న, ఉన్నతమైన చదువులు చదవాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కోడూరుపాడు మా సీతారాంపేటలో మా యువకులందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ రోజు ఈ దళితులుగా పుట్టినటువంటి మేము, ఎస్సీలుగా ఉన్నటువంటి మేము పడ్డటువంటి అస్పృశ్యత, అంటరానితనాన్ని, వారు పడ్డటువంటి అవమానాలని మేమందరం కూడా పడకూడదని ఆలోచన విధానంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగం నిర్మించారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం మాకు వచ్చినటువంటి హక్కుల్లో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, వార్డు సభ్యులుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఇవాళ కొనసాగే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనిపించారు. మరి ఇటువంటి సందర్భంలో కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడం, లేదా బాబు జగజ్జీవన్ రామ్ గారి పేరు చెప్పుకోవడం కాదు, కానీ వారు చేసినటువంటి మేలుని, వారు చూపించినటువంటి ఆదర్శనానికి, వారి అడుగుజాడల్లో నడవలసినటువంటి బాధ్యత చాలా ఉంది. మరి ఆ రోజు అగ్రవర్ణాల వారు మామే చూపిస్తున్నటువంటి అస్పృశ్యతని ఎండగట్టి మాకు ఈ హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి అడుగులో జాడల్లో నడిచినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు, మరి ఈరోజు మేమందరం కూడా స్వేచ్ఛ, స్వతంత్రాలు అందిపించుకునే పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో యువత అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మనం అందరం చదవాలి. వారు చదివినటువంటి చదువులు మనం అందరూ కూడా చదవాలి. ఆ రోజుని పుస్తకం ముట్టుకోవడానికే వీలు లేనటువంటి సమాజంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో చదవలేనటువంటి చదువులు చదివి, ఎవరో పొందలేనటువంటి డిగ్రీలు పొంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి ఒక కిరీటంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా వారి అడగజాడల్లో నడవటానికి, వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరూ మనం. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు సీతారాంపేట గ్రామంలో ఈరోజు జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ శాసన మండలి సభ్యులు భూమి ఇజ్రాయెల్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీల నుండి, వివిధ దూరాల నుండి ఇచ్చేసినటువంటి వారందరికీ కోడూరుపాడు సీతారాంపేట అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ గారి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి నా కోడూరుపాడు సీతారాంపేట యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడితో కాకుండా భారీ ఊరేగింపుగా రాత్రి 9 గంటల వరకు పోలీసు వారు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కావున మన యువత అందరూ సక్రమ మార్గంలో ఈ విజయోత్సవాన్ని జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాదిగా, జై జై మాదిగా.